హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో మీకు ఒక స్టాక్ గురించి చెప్పబోతున్నానండి. దీన్ని గినక అంటే ఒక 10 ఇయర్స్ మినిమం 5 ఇయర్స్ గినక ఈ స్టాక్ని మీరు హోల్డ్ చేసుకుంటే ఇప్పుడు దీని ప్రైజు ₹148 ఉందండి. ఇది అప్రాక్సిమేట్లీ నా ఎస్టిమేషన్. సో అంటే ఇట్ మే బి రీచెస్ అప్ టు మీరు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇట్ కుడ్ బి ఏ ఛాన్సెస్ టు బికమ్ ఏ హ్యూజ్ మల్టీ బ్యాగర్ అనమాట. చాలా 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 ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో స్టాక్ అయితే చాలా లోయెస్ట్ ప్రైస్లో ఉంది. ఎవరు మిస్ చేయకుండా వీడియోని చూడండి. సో ఇక మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్దాం. ఎందుకంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్ మార్కెట్లో పాసిబుల్ అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు రిటర్న్స్ రావడం అనేది. ఫ్యూచర్లో అలాగా మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉన్న స్టాక్ ఒకటి ఉందండి. సో ఆ స్టాక్ ఏంటో చూద్దాం. రైట్, ఇక మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్తే ఆ స్టాక్ గురించి చెప్పే ముందు ఆల్రెడీ నిన్న మీకు ఇచ్చిన ప్రిడిక్షన్స్లో చెప్పాను కదా, ఎలక్షన్స్ ఎన్డీఏ గెలిస్తే మార్కెట్ పాజిటివ్లో క్లోజ్ అవుతుందని. అదే జరిగింది. అదే వీడియో చూడడం వల్ల ఉండే అడ్వాంటేజెస్. ఓవరాల్గా నెగిటివ్లో ఉన్న అది పాజిటివ్ లోపలికి అయితే క్లోజ్ అయింది, చూసుకోవచ్చు మీరు. సో అంటే ద అవుట్పుట్ విల్ బి కేమ్. సో అవుట్పుట్ అయితే వచ్చేసింది, చూడండి మీరు. ఇంకా దీంతో పాటు మనం చూసుకుంటే ఇందాక చెప్పాను కదా, సో జనరల్గా తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ అంటే ప్రతి స్టాకు కూడా ఈ చిన్న చిన్న స్టాక్స్ కానీ ఏదైతే లైక్ ఇప్పుడు డిక్సన్ టెక్నాలజీస్ కానివ్వండి, ఇవి స్టాక్స్ ఒకప్పుడు లిస్టింగ్లో చాలా తక్కువ ప్రైస్కి వచ్చి ఇప్పుడు 17,000 16,000 ఇలా రీచ్ అయి ఉన్న ప్రైస్లే అనమాట. ఇలాగే ఒక స్టాక్, నేను ఇప్పుడు చెప్పబోయే స్టాక్ ఏదైతే ఉందో ఫ్యూచర్లో ఖచ్చితంగా దుమ్ము రేపే అవకాశం ఉంది. ఎందుకంటే దానికి రీజన్తో కూడా చెప్తాను. ఇప్పుడు ఒకప్పుడు మన రిటైల్ ట్రేడింగ్ పర్సంటేజ్ <3% ఉండేది. ఇప్పుడు అది చాలా పెరుగుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు స్టాక్ మార్కెట్లో. సో దీంట్లో చాలా బ్రోకరేజెస్ యాప్స్ ఉన్నాయన్నమాట. మీ అందరికీ తెలుసు, ఏంజిల్ వన్, జీరోదా, గ్రో, సో తర్వాత మోతిలాల్ ఓస్వాల్, సో షేర్ ఖాన్, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. వీటిల్లో సడన్గా వచ్చి తక్కువ కాలంలో వచ్చి బాగా పేరు తెచ్చుకున్న స్టాక్ ఏదైనా ఉంది అంటే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతున్న స్టాకే, అది గ్రో. మీ అందరికీ తెలుసు, రీసెంట్గా గ్రో అనేది లిస్ట్ అయింది. లిస్టింగ్ నుండే చాలా మంచి రిటర్న్స్ వచ్చిందండి. సో లిస్టింగ్ ప్రైస్తోనే అంటే ఐపీఓలో అలాట్ అయిన వాళ్ళకైతే ఇది ఒక బ్రహ్మరథం అనే చెప్పాలి. 138 నుండి సీదా ఈరోజు 148కి క్లోజ్ అయింది. సో అంటే మంచి రిటర్న్స్ అయితే ఇచ్చింది. వాస్తవానికి మంచి రిటర్న్స్ అయితే ఇవ్వడము స్టార్ట్ చేసింది కంపెనీ. సో ఆల్మోస్ట్ 120 దగ్గర లిస్ట్ అవ్వాల్సింది 130 నుండి ఇప్పుడు 148కి వెళ్ళింది. ఇది ఎందుకయ్యా దీని గురించి చెప్పాలి అంటే, ఇప్పుడు చాలామంది ఇంతకుముందు చాలా షేర్ ఖాన్ అని చాలా బాగా ఫేమస్ అనమాట ట్రేడింగ్ యాప్కి సంబంధించి. తర్వాత కైట్, జీరోదా కానివ్వండి, సో తర్వాత ఏంజిల్ వన్ కానివ్వండి, మోతిలాల్ ఓస్వాల్ కానివ్వండి, దీస్ ఆల్ ఆర్ ద ఫేమస్ బ్రోకరేజెస్ యాప్స్ అనమాట. వీటి కాంపిటీషన్ని తట్టుకుంటూ వచ్చి మార్కెట్లో స్టేబుల్గా నిలబడ్డ కంపెనీ ఏదైనా ఉంది అంటే ఇది గ్రో అండి. సో దీని పేరెంట్ కంపెనీ దీని పేరెంట్ కంపెనీ అనేది ఏంటి అంటే సో గ్రో టెక్నాలజీస్ అనమాట. సో ఇది ఈ 2025 నవంబర్ అంటే ఐపీఓలోనే 53% మన వాళ్ళకి రిటర్న్స్ ఇచ్చేసింది. సో స్టార్టింగ్లోనే ఇది మార్కెట్ క్యాపిటల్ నియర్లీ 1 lakh దగ్గరికి మార్కెట్ క్యాపిటల్కి రీచ్ అవుతుంది. అంటే ఇనిషియల్గానే 1 lakh దగ్గర మార్కెట్ క్యాప్ రీచ్ అవ్వడం అనేది చిన్న విషయం కాదు. ఆర్ఓఈ 49%కి రీచ్ అయింది. చూడండి, ఆర్ఓఈ 49, ఇట్స్ అన్ హ్యూజ్ అచీవ్మెంట్. సో ఈ కంపెనీ ఏంటి అంటే 17.6 టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్తో లిస్ట్ అయింది. మంచి డిమాండ్ చూపెట్టింది. యాక్చువల్గా 95 నుండి 100కి ఉండగా లిస్టింగ్ రోజు ఏంటంటే ₹112కి స్టార్ట్ అయిందండి. ₹112 స్టార్ట్ అయ్యి ₹153 దాకా పైకి వెళ్ళింది. సో 2 రోజుల్లోనే ఇది 53% పెరిగిందండి. స్టాక్ 2 రోజుల్లోనే 53. ఎందుకు రీజన్ ఏంటంటే గ్రోకి సో 12.6 మిలియన్ యాక్టివ్ కస్టమర్స్ ఉన్నారు. 12.6 మిలియన్ యాక్టివ్ కస్టమర్స్ ఉన్నారు. 26% మార్కెట్ షేర్ ఉంది. 26% మార్కెట్ షేర్ ఉందంటే చిన్న కంపెనీ కాదు కదా. ఏంజిల్ వన్ వీటిలో పోలిస్తే గ్రో లోయర్ కాస్ట్ హయ్యర్ మార్జిన్ ఉంటుంది. గ్రో కమర్షియల్ కాన్ఫిడెన్స్ అయితే రెగ్యులేటరీలో కొన్ని ఉన్నా కూడా చాలా బాగుంది. ఈ ఐపీఓలో న్యూ డెవలప్మెంట్ టెక్నాలజీస్, ప్రోడక్ట్ లాంచ్, సో వీటి కోసము ఈ అమౌంట్ ఫండింగ్ని యూజ్ చేస్తామని చెప్పారు. గ్రో లిస్టింగ్ తర్వాత అంటే ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి అయితే ఖచ్చితంగా ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే
దీనికి చాలా పవర్ఫుల్ బ్యాంకింగ్ సెక్టార్స్లో ఉన్నాయి. పీక్ ఎక్స్పీ అని, టైగర్ గ్లోబల్ అని, నాదెల్లా అని, సత్య నాదెల్లా ఇవన్నీ. సో ఈ పర్సన్స్ అంటే వీళ్ళకి బ్యాక్ ఎండ్లో ఉన్న పర్సన్స్ వాళ్ళతో ఎఫెక్ట్ అయి ఉంది. ఇంకా మార్కెట్లో సో ఇంకా గ్రోత్ అయ్యే అవకాశం అయితే చాలా బాగుందనండి. చాలా బాగుంది. అని అసలు ఇది ఈ గ్రో ఏంటి అంటే ఇప్పుడు దాకా ఈ గ్రో కంపెనీ గురించి చెప్పాను కదా, అసలు ఈ గ్రో ఏం చేస్తుందో చూద్దాం. గ్రో కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటంటే డిజిటల్ ప్లాట్ఫామ్లోనే ఈ స్టాక్ బ్రోకింగ్, మ్యూచువల్ ఫండ్స్, సిప్, ఈటీఎఫ్, ఐపీఓ, సో ఇలాగే బేకింగ్ ప్రోడక్ట్స్ మొదలైనవన్నీ చేస్తూ ఉంటుంది. సో ఈ గ్రోలో ఎక్కువ ఏంటి అంటే దీనికి ఓవరాల్ ఇన్కమ్ దేని నుండి వస్తుందంటే 100% అంటే మెజారిటీ ఆఫ్ ద ఇన్కమ్ అనేది బ్రోకరేజెస్ నుండే వస్తుందండి. సో 2025లో గ్రో యొక్క బ్రోకరేజీ అప్రాక్సిమేట్లీ 79% బ్రోకరేజ్ ద్వారానే వచ్చింది. సో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్, ఐపీఓ, తర్వాత ఎఫ్ అండ్, సో రిమైనింగ్ అనేవి వీళ్ళు చేసే సర్వీసెస్. ఓకే, అవి కూడా కొంతవరకు యాక్టివ్గానే ఉంది. సో ఇది స్టాక్ బ్రోకింగ్తో పాటు ఇంకొన్ని ఫైనాన్షియల్ కంపెనీస్లో కూడా ఎక్స్పాండ్ అయిపోతూ ఉందన్నమాట. ఫైనాన్షియల్ కంపెనీస్లో కూడా ఎక్స్పాండ్ అయిపోతుంది. సో వీటిలో ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కానివ్వండి, బ్రోకరేజెస్ ఫీజ్ కానివ్వండి, డీపీ ఛార్జెస్ కానివ్వండి, ఏఎంసి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కానివ్వండి, సో ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛార్జెస్ వల్ల ప్రాఫిట్ అనేది గెయిన్ చేస్తున్నారు. సో దాదాపు ఈ గ్రో అనేది ఏంటి అంటే ఇండియా మొత్తం 98% పిన్ కోడ్స్ని కవర్ చేస్తుందండి. అంటే ఇండియాలో ఉన్న 98% పిన్ కోడ్స్ అంటే ప్రతి గల్లీ, ఢిల్లీ నుండి గల్లీ దాకా ప్రతి పిన్ కోడ్లో గ్రోకి కస్టమర్ ఉన్నారని మీనింగ్, గుర్తుపెట్టుకోండి. గల్లీ నుండి ఢిల్లీ దాకా కస్టమర్స్ ఉన్న కంపెనీ అండి గ్రో అనేది. సో ఇది నెక్స్ట్ ఈ ఫిన్టెక్లో మిగతా అంటే కస్టమర్లకు పోలిస్తే కాంపిటేటివ్గా చాలా ముందుంది. సో అందుకే దీనికి ఇప్పుడు కాదు, ఒక మినిమం దీన్ని మీరు ఒక 5 years 10 years కనుక హోల్డ్ చేసుకుంటే చాలా 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 మంచి ప్రాఫిట్ చూపెట్టే అవకాశం చాలా వరకు ఉంది. సో అందుకే ఈ ఐపీఓస్లో ట్రై చేసి, అంటే ఐపీఓలో మిస్ అయిన వాళ్ళైనా సరే దీన్ని మీరు ప్లాన్ చేసుకొని కొనుక్కోండి ఖచ్చితంగా. మినిమం 4-5 years పెట్టుకుంటే ఒక 1400 నుండి ఎక్కువే అమౌంట్ ఇచ్చే అవకాశం ప్రాబబిలిటీ చాలా వరకు ఉంది. సో అంటే వీటితో పాటు యూ కెన్ టేక్ యువర్ ఎక్స్పర్ట్స్ డిసిషన్, వాట్ ఎవర్ మే బి. ఫైనల్ డిసిషన్ మీదే. జస్ట్ ఐఎమ్ షేరింగ్ నాలెడ్జ్, కంపెనీ ఏం చేస్తుంది, రెవెన్యూస్ ఎలా ఉంది అవి అని, రైట్. సో దీంతోపాటు నిన్నటి ప్రిడిక్షన్కి వస్తే, నిన్న ఇచ్చిన ప్రిడిక్షన్స్ అన్నీ కూడా బంపర్ హిట్ అయినాయి, మీరు చూసుకోండి. సో మార్కెట్లో నిన్నటి వీడియోలో మళ్ళీ ఈ వీడియోకి అటాచ్ చేస్తాను. సో ఖచ్చితంగా నేను ఎన్డీఏ గెలుస్తుంది అనే చెప్పాను. ఎన్డీఏ గెలిచిన తర్వాత కూడా సో ఒక 500 నుండి 1000 పాయింట్స్, మ్యాక్స్ అయితే 2000 దాకా పాయింట్స్ ఫ్లక్చువేషన్ ఉంటుందని చెప్పాను. 500 టు అదే జరిగింది. సెన్సెక్స్ 400 పాయింట్లు పడిపోయి మళ్ళీ ఒక 200 పాయింట్స్ పాజిటివ్కి వెళ్ళింది. అంటే 600 పాయింట్స్ మూమెంట్ అయితే చూపెట్టిందండి. సో చూసుకోవచ్చు. దాని తర్వాత ఇచ్చిన ఇంట్రాడే స్టాక్స్ అన్నీ జరిగినాయి. సో మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఇది మన ఛానల్ని ఫాలో అవ్వడం వల్ల ఉండే అడ్వాంటేజెస్. నెక్స్ట్ మన యూట్యూబ్ వీడియోలో ఉన్న కామెంట్స్కి క్లియర్ చేద్దాం డౌట్స్. యా, మహమ్మద్ ఖాజాముద్దీన్ గారు, ఐ విష్ ఎన్డీఏ విల్ లూజ్, ప్లీజ్ టేక్ కేర్ ఆల్ పీపుల్. సో గెలిచిందండి, ఎన్డీఏ గెలిచింది. బట్ మీరేమో లూజ్ అవ్వాలని, అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది, వి రెస్పెక్ట్. సో నో ప్రాబ్లం. టాటా సిల్వర్ ఈటీఎఫ్ బెస్టా సార్? ఓకే, బెస్టే అండి. శ్రీకాంత్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. కిరణ్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. స్వామి గారు గుడ్ ఈవినింగ్. కుమార్ గారు థ్యాంక్ యూ అండి. లక్ష్మి గారు హాయ్ సార్. హాయ్ అమ్మ. శాంతి గారు థ్యాంక్ యూ సార్ ఫర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. పేజ్ ఇండస్ట్రీస్ రిజల్ట్స్ బ్యాడ్గా ఉన్నాయి సార్. 1100 ఫాల్ అయింది. ప్లీజ్ యువర్ సజెస్ట్. అంటే మీరు ఒకవేళ ఈ కంపెనీలో కొన్నారా, కొనలేదా, అది చెప్తే నాకు తెలుస్తుందమ్మా. సో కంపెనీ అయితే పేజ్ ఇండస్ట్రీస్, సో కంపెనీ మంచి కంపెనీయే. ఇంత 40,000 పడుతున్నప్పుడు ఈ ఒక్కొక్క రోజు ఇలా జరగడం, పడడము, ఇవన్నీ కామన్ థింగ్స్. దానికి రీజన్ ఏంటి అయ్యా అంటే వాళ్ళు అనుకున్న టార్గెట్ ప్రైస్ 49,000కి, అంటే ఇంకా రీచ్ అయ్యే ప్రాబబిలిటీ తక్కువ ఉంది అని చెప్పేసి ఆ న్యూస్ రావడం వల్ల ఫాలో అయింది. దీస్ ఆర్ ద కామన్ థింగ్స్. బట్ వాళ్ళ టార్గెట్ అయితే 49,000 ఉంది. మీరు బ్రహ్మాండంగా పేజ్ ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చిన్నారెడ్డి గారు
ప్రిడిక్షన్ సూపర్ సార్ మల్లిమూర్తి గారు, థ్యాంక్ యూ అండి. భాగ్యశ్రీ గారు, హాయ్ సార్, హాయ్ అమ్మ. కొండకయ్య గారు, గుడ్ ఈవినింగ్ సార్జీ, గుడ్ ఈవినింగ్ అండి. సో శ్రీకాంత్ గారు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 20 షేర్స్ 78 రూపీస్కి బై చేశాను. ఇప్పుడు ప్రైస్ 172 దగ్గర ఉంది. హోల్డ్ చేయొచ్చా లేక ఎగ్జిట్ అవ్వాలా? ఐఓసిఎల్ 72. మీరు 165 స్టాప్ లాస్ పెట్టుకోండి. మ్యాండేటరీగా 165 స్టాప్ లాస్ పెట్టుకోండి, సరిపోతుంది. గుడ్ మార్నింగ్ సార్, ప్లీజ్ బయింగ్ లెవెల్ చెప్పండి. చెప్తున్నాం కదండి ఖచ్చితంగా. కుమార్ గారు, హాయ్ సార్, గోల్డ్ ప్రిడిక్షన్స్ ఇవ్వండి. ఖచ్చితంగా అండి, గోల్డ్ ఇంకా దూసుకుపోతుంది. మనం అనుకుంటున్నాం కదా హైలో ఉంది, హైలో ఉందని చెప్పి. సో కొన్ని రోజులు ఆగండి, అంటే స్లోగా 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 పెరుగుకుంటే పోతూ ఉంటుంది. సో నో ప్రాబ్లం. ఎక్సలెంట్ ప్రజెంటేషన్ సార్. కిరణ్ గారు, థ్యాంక్ యూ అండి. రామరెడ్డి గారు, సార్ మాకు ప్రోటీన్స్ ఎలా ఉంటుంది సార్? రీసెంట్ రిజల్ట్లో సేల్స్ బాగా పెరిగాయి, కంపేరింగ్ విత్ లాస్ట్ క్వార్టర్ ప్రాఫిట్ కూడా పెరిగింది. సో ముక్కా ప్రోటీన్స్ కంపెనీ అయితే ఓకే అండి. రిటర్న్స్ అన్నిటికీ నెట్వర్క్ పరంగా, కంపెనీ పరంగా, అన్ని ఫండమెంటల్గా అన్నీ బాగానే ఉందండి. సో ఓకే, కంపెనీ అయితే ఓకే, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు బై చేయాలి అనుకుంటే 29 అబోవ్ బై చేయండి. సో టార్గెట్ వచ్చి మీకు 39, 39.43 మధ్యలో మీకు టార్గెట్ ఉంటుంది. కంపెనీ అయితే ఓకే అండి, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు రామరెడ్డి గారు, నో ప్రాబ్లం. ప్రిడిక్షన్ సూపర్ సార్ తరుణ్ గారు, థ్యాంక్ యూ, వెల్కమ్ అండి. గిరిప్రసాద్ గారు, కనాని ఇండస్ట్రీస్ బై చేద్దాం అనుకుంటున్నాను, ఇప్పుడు కరెక్ట్ పొజిషన్ అన్న. సో చేయొచ్చండి, కనాని ఇండస్ట్రీస్ ఇప్పుడున్న పొజిషన్లో చేయొచ్చు, నో ప్రాబ్లం. చేయొచ్చు, నో ప్రాబ్లం. మహమ్మద్ ఖాజాముద్దీన్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్ టు తెలుగు కమ్యూనిటీ. ఐ హైలీ అప్రిషియేటెడ్ యువర్ సర్వీసెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ సార్. పైసల్లో డిజిటల్ పైసాలో డిజిటల్ స్టాక్ ఇప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చా? లోకల్ నరేంద్ర భూపతి గారు చెప్తానండి. ఉమ్, తీసుకోవచ్చండి, ప్రాబ్లం ఏమీ లేదు. 39 అబోవ్ వస్తే, అట్లీస్ట్ 36 అబోవ్ వస్తే తీసుకోండి. కంపెనీ ఓకే, తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, తీసుకోవచ్చండి, నో ప్రాబ్లం. బీటెక్ గారు, 1K సబ్స్క్రైబర్స్ విల్ రీచ్ వెరీ సూన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ కన్సెంట్. సో ఇది నిన్నటి వీడియో అండి. నిఫ్టీ ఒకవేళ ఎన్డీఏ ఓడిపోతే, నిన్నటి వీడియోలో చెప్పాను 5 to 7% క్రాష్ అవుతుందని. సో గెలిస్తే మాత్రం నామినల్ మూమెంట్ అని చెప్పాను, అదే జరిగింది. సో మీకు ఇచ్చిన అడ్వాంటేజెస్, ప్రిడిక్షన్స్ ఇవన్నీ హిట్ అయ్యాయి, చెక్ చేసుకోండి. కావాలంటే మీరు క్రాస్ చెక్ చేసుకోండి ప్రతిదీ. సో ఇప్పుడు అదే ఈ ఎవరైతే ఇప్పుడు ట్రైనింగ్ అంటే నన్ను ఏమంటారు, మీకు చాలామందికి చెప్తూ ఉన్నాను, ఈరోజు ఫ్రైడే వీడియో కాబట్టి ఒకసారి రీకాల్ చేస్తున్నాను. సో అందరికీ గుర్తుపెట్టుకోండి, మీ వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి, సెబీ నోటిఫికేషన్ పడ్డది. సో మంచి శాలరీ 1,84,000తో దీంతో ఇది ఉంది. సో దానికోసం ట్రైనింగ్స్ తీసుకోండి. సో ఎందుకంటే ఎగ్జామ్ క్రాక్ చేస్తే, మీరు ఇన్ని రోజులు ఏంటంటే ట్రేడింగ్ కోసమే ట్రైనింగ్ తీసుకున్నారు, అలా కాదు. ఈ ట్రైనింగ్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ విత్ లైవ్ ట్రేడింగ్ అండి, ఆన్లైన్ ఆఫ్లైన్ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. December 1st నుండి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఇది ఓన్లీ 5 మెంబర్స్కే, లిమిటెడ్ మెంబర్స్కే ఉంటుంది. ఎవరైతే ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఉంటుంది. ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్, అకామిడేషన్ ఉంటుందండి. ట్రైనింగ్ మీకు స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా అన్నీ నేర్పిస్తాం. మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా నేర్చుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. సో 100% మీకు జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. మోస్ట్లీ మీ ఫీజు కూడా మీరు ఇక్కడే గెయిన్ చేసుకుంటారు ట్రైనింగ్ పీరియడ్లోనే, విచ్ మీన్స్ సో ఫీజు కూడా మీరు ఇక్కడే గెయిన్ చేసుకుంటారు.
ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ స్లాట్ బుక్ చేసుకోండి. చాలా చాలా మీకు కుదరకపోతే మీ ఇంట్లో మీ బ్రదర్కో సిస్టర్కో లేదంటే మీ రిలేటివ్స్ ఎవరికైనా సజెస్ట్ చేయండి. ఎందుకంటే ఈ ఆపర్చునిటీ రాదు. సెబీ ఆపర్చునిటీస్ మళ్ళీ 1 ఇయర్ 2 ఇయర్స్ లోపల ఏజ్ బార్ అయిపోయినా ఇబ్బంది అవుతుంది. సో దానికోసమే. సో ఎనీవే మీ ఇష్టమండి. సో ఆలోచించుకోండి. ఆలోచించుకొని మీ ఫ్రెండ్స్కి సజెషన్ ఇవ్వండి. ఎనీవే థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ 9505003433 ఈ నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. సో ఎనీవే అంటిల్ టేక్ కేర్ బై. జై హింద్.